నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్పీ వెల్త్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు, వెల్కమ్ టు ఆర్పీ వెల్త్. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఆర్పీ వెల్త్ కే నన్ను ఇన్వైట్ చేసేసారు. ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ గారు. ఓకే, డెఫినెట్గా ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ కన్వే చేయాలి. నేను మిమ్మల్ని అడిగాను, నాకు నిజానికి అంత పాసిబుల్ అనుకోలేదు. మిమ్మల్ని రండి ఒకసారి ఇంటర్వ్యూ మా ఛానల్లో చేద్దామని. మీరు అక్కడ చేస్తున్నారు, ఒప్పుకోరేమో సార్ అనుకున్నా. బట్ యాజ్ మనం ఎప్పుడైనా ఆయన అప్రూవల్ తీసుకొని కదా మీరు అడగడం, ఆయన ఒప్పుకోవడం. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ మీకు, సుమన్ గారికి. అండ్ నేను కూడా మా చైర్మన్ సుమన్ గారికి థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే అడిగిన వెంటనే వారు కూడా అప్రూవల్ ఇచ్చి మీతో వీడియోస్ చేయమన్నారు. థ్యాంక్స్ అండి, గ్రేట్. రైట్. అండ్ ఒక్కసారి మనం టాపిక్లోకి వచ్చేద్దాము. సో లాస్ట్ 5-6 yearsగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంత బజ్ క్రియేట్ చేసే చూసాం. ఎంతలా అంటే ఈ క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు పెద్ద పెద్ద స్టార్ క్రికెట్లు, పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించిన అవేర్నెస్, ఎడ్యుకేషన్ బాగా క్రియేట్ చేశారు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో. సో పలానా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, సో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు మంచి లాభాలు ఉంటాయంటూ కూడా చాలా మంది బాగా ఎడ్యుకేట్ చేశారు, జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ. సో అయితే ఈ క్రమంలో ఏమైందంటే చాలా మంది ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి దీంట్లో ఏం జరిగిందంటే అటు చదువుకున్న వాళ్ళు, అటు మరోవైపు పెద్దగా చదువు లేని వాళ్ళు, అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చేసేసారు. సో అందరూ హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నారు. సరే, ఇప్పుడు లాస్ట్ ఒక 7-8 months నుంచి మార్కెట్ బాగా ఫాల్లో ఉంది, బాగా వాలటాలిటీలో ఉంది. సో మార్కెట్ వాలటాలిటీలో ఉంది కాబట్టి అంటే బాగా ఎడ్యుకేటివ్గా ఉన్న వాళ్ళకి తెలుసు మార్కెట్లో ఏం జరుగుతుంది, మన పోర్ట్ఫోలియో గ్రీన్లో నుంచి రెడ్కి ఎందుకు వస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్ సైజ్ అనేది రోజు రోజుకి ఎందుకు తగ్గుతుంది అనేది పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, సిటీస్లో ఉండేవాళ్ళు కొంత అనలైజ్ చేసుకుని అర్థం చేసుకోగలరు. మార్కెట్లో ఏం జరుగుతుంది, ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఈ ప్రతీకార సుంకాలు ఏంటి, ఎప్పటి వరకు ఏంటనేది కంప్లీట్గా ఈ ప్రపంచంలో నడుస్తున్న న్యూస్ని కొంచెం అనాలిసిస్ అర్థం చేసుకోగలరు. బట్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, పెద్దగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, మరి వాళ్ళు ఏం చేయాలి ఈ టైంలో, అసలు వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎందుకు తగ్గిపోతున్నాయి అనే విషయాల్ని వాళ్ళు ఎలా తెలుసుకోగలగాలంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు చెప్పండి. తప్పకుండా సార్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసి ఇన్వెస్ట్ చేశారో, ఎవరిని చూసి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ బాధ్యత ఈరోజు మళ్ళీ మిమ్మల్ని భయపడకుండా హ్యాండ్ హోల్డ్ చేయటం. ఇప్పుడు ఎవరైతే ఆ రోజు మీకు చెప్పారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే గైడ్ చేసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళే మనకి వెనకుండా నడిపించాలంటారు ఈ మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటంటే కూడా. అంటే మీరు ఎవరిని చూసి మోటివేట్ అయ్యి స్టార్ట్ చేశారో రేపు ఇబ్బంది వస్తే కూడా వాళ్ళు మీకు గైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు వీళ్ళు రకరకాల యాప్లు ప్రమోట్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఆ వీడియోస్ కింద ఏవో లింక్స్ ఇచ్చి ఈ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి, ఈ లింక్లోకి రిజిస్టర్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోమని చాలా మంది చెప్తుంటారు కదా. సో ఇప్పుడు ఇది కూడా వాళ్ళే మానిటర్ చేయాలంటారు, అంటే ఏం జరుగుతుంది దాని గురించి కూడా. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ అనగానే గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం, గైడెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం రెండు ఉంటాయి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు. అదే వ్యక్తి ఇప్పుడు మీరు ఏమైనా చదువుకోని వ్యక్తులు ఎలా తీసుకుంటారన్నారు, అప్పుడు మీరు వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి. అందుకే కదా మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ అని ఉన్నాయి, కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మండల హెడ్ క్వార్టర్స్లో, వాళ్ళు గైడ్ చేస్తారు. కానీ మనం వాళ్ళు గైడ్ చేయడం ఎందుకు, మనకి యూట్యూబ్లో గైడ్ చేశారని చెప్పి కింద వాళ్ళు ఇచ్చిన రిఫరల్ లింక్ ద్వారా అబ్స్ట్రాక్ట్ జీరో అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టారు. పెడితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ప్యానిక్గా ఉన్నప్పుడు ఎవరైతే ఆ రోజు మోటివేట్ చేశారో వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు చేస్తున్నారా లేదా, అందరు చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు సరే అది పక్కన పెడితే, అంటే ఇప్పుడు వాళ్ళని తప్పటం కన్నా ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ వస్తే కొన్ని లక్షల కోట్లు పోయాయి. అంటే ఇప్పుడు ఒక హయ్యర్ సైడ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక 10%, 15% పోయి ఉండొచ్చు. ఎవరికి గత 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. బట్ 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ కేటగిరీ స్కీమ్ అయినా యావరేజ్ పర్ఫార్మింగ్ ఫండ్లో ఉన్నా ఈ రోజు కూడా 12-13% రిటర్న్స్లో ఉన్నారు. వాళ్ళకి పోయింది ఏమీ లేదు, వీళ్ళకి పోయింది. వీళ్ళకి పోతే ఇంత పెయిన్ఫుల్గా మనం మాట్లాడుతున్నామే మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రాడ్ జరిగినట్టుగా. కానీ మనం డేటా అబ్జర్వ్ చేస్తే ఈ రోజు కూడా ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎంతమంది ఉంటారు? 3 to 4 crore హంపీ డేటా ప్రకారం 4 crore పీపుల్ ఉంటారు. కానీ బెట్టింగ్ యాప్లో డబ్బులు పట్టుకుని ఎంతమంది? ఈ రమ్మీ, పోకర్, ఆన్లైన్ గేమింగ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక 10 కోట్ల మంది. అంటే వీళ్ళంతా ఎడ్యుకేషన్ నుండి వచ్చారా? వీళ్ళంతా చదువుకున్న అనుకుంటున్నారా మీరు? అంటే ఒక ఆథరైజ్డ్, ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మాత్రం 2 కోట్ల మంది, 3 కోట్ల రెగ్యులేటెడ్ దాంట్లో సెబీ రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్స్ లో మాత్రం 2 కోట్ల మంది, 3 కోట్ల మంది ఉన్నారు.
ఈ బెట్టింగ్ యాప్స్ ఈ రమ్మీ గిమ్మి వాటిలో మాత్రం 17 మంది ఉన్నారు. 17 కోట్ల మంది. ఇది 2 కోట్లు 3-4 కోట్లు ఎక్కడ 17 కోట్లు ఇంకో 10 కోట్లు రమ్మీల్లో 20-25 కోట్ల పైన ఉన్నాయి. అక్కడ పోగొట్టుకున్న డబ్బు దీంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. యాక్చువల్గా ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్మెంట్కి మనీ మేకింగ్కి సంబంధం లేదు. ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు పీజీలు చదువుకున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఇన్వెస్ట్మెంట్లో అంటే కేరళ ఈజ్ ది హైయెస్ట్ లిటరసీ స్టేట్ కదా. కేరళ ఇస్ ది ఓన్లీ స్టేట్ రౌండ్ 365 days లాటరీ నడుస్తుంది. లాటరీ కేరళ నడుస్తుంటుంది. అవును. లాటరీలో డబ్బులు ఎవరికి వస్తాయి? ఆర్గనైజర్స్కి వస్తాయా, పార్టిసిపేషన్కి వస్తాయా? ఇట్స్ ప్రూవెన్ కదా. అయినా నడుస్తుంది. అంటే ఎడ్యుకేషన్కి మీ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ సంబంధం లేదు. మనం అనుకుంటున్నాం ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా ఇన్వెస్ట్ చేస్తారని. కాదు. ఆయన ఇక్కడ మీకు ఒక రెగ్యులేటర్ ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం స్టాక్స్ పడ్డాయి, ఆ మాట నిజం. కానీ మీరు మేనేజ్ చేయట్లేదు కదా స్టాక్స్. ఆ పడ్డ స్టాక్స్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. ఆయనకు తెలుసు కదా ఏ టైంలో ఏ స్టాక్ కొనాలో. ఎస్, మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఫండ్ మేనేజర్ ఆ ఫాల్ ని రెడ్యూస్ చేయగలుగుతాడు, కానీ అక్కడ నుంచి పారిపోలేడు పూర్తిగా. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక ఈక్విటీ ఫండ్ తీసుకున్నప్పుడు ఒక ఫ్లెక్సీ క్యాప్ తీసుకున్నారు, ఒక మల్టీ క్యాప్ తీసుకున్నారు, మిడ్ క్యాప్, దానికంటూ సెబీ నుంచి ఒక థీమ్ ఉంది. దాని ప్రకారమే మెన్షన్ చేయాలి. 65% ఈ హాస్ టు బి ఇన్ ఈక్విటీ, దీంట్లో ఇంత పర్సెంటేజ్ హాస్ టు బి ఇన్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నప్పుడు దాన్ని ఫాలో చేస్తూ ఎంత డౌన్ ఫాల్ ని తగ్గించగలరు ట్రై చేస్తారు, కానీ పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయలేడు. ఇప్పుడు చూస్తే ఈ రోజు కూడా మీకు మ్యూచువల్ ఫండ్స్ లో మల్టీ అసెట్ కేటగిరీ హార్డ్లీ నెగిటివ్. ఇంత మార్కెట్ ఫాల్ తర్వాత మల్టీ అసెట్ కేటగిరీ ఫండ్స్ ఈ రోజు కూడా -2%, -1% ఉన్నాయి. మళ్ళీ రేపు చూస్తే ఉండవు, నో నెగిటివ్, 0 రిటర్న్ +1 ఉంది. అంటే అక్కడ ఫండ్ మేనేజర్ హ్యాస్ ఎ స్కోప్. మల్టీ అసెట్ లో ఈ హాస్ గాట్ అంటే ఫ్లెక్సిబిలిటీ టు పార్క్ 50% ఇన్ ఈక్విటీ, కమోడిటీ, డెట్, క్యాష్ ఈక్వలెంట్, రియల్ ఎస్టేట్లో పెట్టారు. అంటే ఫండ్ మేనేజర్కి మనం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలంటే మన పర్పస్ని బట్టి ఏ కేటగిరీ స్కీమ్ రైట్ అవుతుందో తెలుసుకోవాలి. ఎంతవరకు రిటర్న్స్ వచ్చిన స్కీమ్లో పెడుతున్నాం, కానీ మన పర్పస్ ఏంటి, మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఏది పెట్టాలి, అవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 months బ్యాక్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ 1 crore అబోవ్ వచ్చిన వాళ్ళని, అంటే లంసంతో వచ్చిన వాళ్ళందరినీ ఒక 4-5 హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ కానీ, మల్టీ అసెట్ కానీ, డైనమిక్ అసెట్ అలొకేషన్, వాట్ ఎవర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ తీసుకొని నేనేం చేశాను, ఈ 5 fundsకి లో ఇన్వెస్ట్ చేయాలని టార్గెట్ అయితే ఈ 5 fundsలో లిక్విడ్ ఫండ్స్లో ఈక్వల్గా పెట్టేస్తాం. ఈ 5 fund హౌస్లో ఈచ్ ఒక 20 lakhs పెట్టి, ఆ 20 lakhs నుంచి వీక్లీ 1 lakh STP ద్వారా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్కి మూవ్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఒక లిక్విడ్ ఫండ్ నుంచి హైబ్రిడ్ ఫండ్కి ₹1,00,000 పంపిస్తున్నాము. వారానికి 5 లక్షలు వేసుకున్నా 4 వారాలకి 20 లక్షలు మనం పంపిస్తాం. ఇవి హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళి కూర్చున్నాయి. ఈ టైంలో కనుక మార్కెట్ ఇన్ ఏ మంత్ ఒక 6% కరెక్ట్ అయింది, 5% కరెక్ట్ అయింది, 5 to 6 ఇన్ ఏ మంత్ బిగ్ కరెక్షన్. ఓకే, అంటే ఆల్రెడీ ఇంత కరెక్షన్ అయిన తర్వాత లేదా మొదటి నుంచి కూడా మార్కెట్ అట్ అన్ ఇండెక్స్ లెవెల్ 5%, 6% కరెక్ట్ అయితే హైబ్రిడ్ ఫండ్స్ హార్డ్లీ 1-2% కరెక్ట్ అవుతాయి. అప్పుడు నేను డిప్లాయ్ చేసింది ఎంత, 20 లక్షలు. అది కూడా మంత్ స్టార్టింగ్ లో డిప్లాయ్ చేయాలి, నేను వీక్లీ 5 లక్షల చొప్పున డిప్లాయ్ చేశాను కదా. సో మార్కెట్ 5% కరెక్ట్ అయితే హార్డ్లీ నా పోర్ట్ఫోలియో, డిప్లాయిడ్ పోర్ట్ఫోలియో ఇన్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ విల్ కరెక్ట్ బై 1%. 1% ఆఫ్ ది 20 lakhs అనే హయ్యర్ సైడ్ దట్ కూడా, అంటే 20,000 నా క్యాపిటల్ వీటిలో పెట్టిందంటే లాస్ అయింది. కానీ నా అదర్ 80 lakhs లిక్విడ్లో ఉందిగా, దాని మీద ఎవ్రీడే ఐఎమ్ మేకింగ్ కదా, అక్కడ నాకు ఆల్మోస్ట్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రాటజీలో నేను చేసినప్పుడు 1 crore డిప్లాయ్ చేస్తే, ఇప్పుడు కొంతమంది 1 crore అయిపోయింది ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు కూడా హార్డ్లీ -2%, 1% రిటర్న్స్లో ఉన్నారు. కొంతమంది 0 రిటర్న్, +1 రిటర్న్లో ఉన్నారు. అంటే ప్రతి మార్కెట్ సినారియోకి, మన అవసరానికి, మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్ని బట్టి ఒక స్ట్రాటజీ ఉంది, దాన్ని డిప్లాయ్ చేయాలి. మనం ఏం చేసాం, స్మాల్ క్యాప్ సార్ ఓకే ఫర్ లాంగ్ టర్మ్, స్మాల్ క్యాప్ మీకు లాంగ్ టర్మ్ అయితే డోకా లేదంటే మీరు లాంగ్ టర్మ్ కానీ స్మాల్ క్యాప్లో పెట్టారు. మళ్ళీ మీరు పెట్టింది 1-2 పెట్టారా, ఉన్నదంతా పెట్టారు. ఇప్పుడు స్మాల్ క్యాప్స్ ఒక 20% కరెక్ట్ అయితే మీరు బాధపడుతున్నారు. కానీ నిజానికి ఆ రోజు మీరు విన్నది చెప్పింది కూడా కరెక్ట్ అనుకుంటే మీరు పెట్టింది లాంగ్ టర్మ్ కదా, షార్ట్ టర్మ్ ఎందుకు మళ్ళీ రివ్యూ చేస్తున్నారు, చేయదు కదా. షార్ట్ టర్మ్ ఆ క్లారిటీ ఉండాలి, లాంగ్ టర్మ్. సో ఇప్పుడు నాకు లాంగ్ టర్మ్ అని క్లారిటీ ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు అడగండి ఎనీ ఇన్వెస్టర్, చెక్ చేయండి 4 years బ్యాక్ నుంచి మీరు ఉంటే మ్యూచువల్ ఫండ్ లేదు నెగిటివ్ రేట్ ఉందా, అట్లీస్ట్ 13-12% కన్నా బిలో రేట్ ఉందా, ఎనీ ఫండ్ లేదు. సో ఈ అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉందంటే, ఫస్ట్ ముందు గుడ్డిగా దూకమని చెప్పకూడదు. అయితే ఇప్పుడు అట్లానే మ్యూచువల్ ఫండ్లో చేయమని చెప్పాలి, తప్పేం లేదండి సార్. ఇప్పుడు వేరే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లు అంటే పెట్టి కోట్లు పోతారు కదా, ఇక్కడ ఎంత పోతారు, అయినా అసలు మ్యూచువల్ ఫండ్లో పోతే ఎందుకు సార్ భయపడాలి. ఈయన ఎంతండి పెట్టింది మ్యూచువల్ ఫండ్లో, యావరేజ్గా ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో ఎంత పెడతాడు సార్, ఎస్ఐపి పెట్టే ఇన్వెస్టర్ ఆయన కనుక ఒక 50,000 జీతం వస్తే 5,000 పెడతాడు, లేదంటే 10,000 పెడతాడు. లాస్ట్ 2 yearsగా ఎంత పెట్టాడు ఆయన, నెలకు 10,000 అంటే 2,40,000 పెట్టి కదా. ఇక దాంట్లో ఒక 20% పెడతాను, 40,000 పోయింది. దానికి ఏంటి మీరు వరి అయ్యేది కాదు కదా.
మనమేమన్నా ఇప్పుడు స్థలం పొలం కొన్నట్టు కోట్లు పెట్టేసామా, బెట్టింగ్ యాప్లో పెట్టినట్టు ₹1,00,000 పర్సనల్ తీసుకుని ఆడాము ఆడలేదుగా. ఆయన ఇక్కడికి ఎక్కడ పోయింది, ఇక్కడ తగ్గింది అంతే, తగ్గింది అంతే. సో కాబట్టి ఏం వరి అవసరం అవసరం లేదు. ఇప్పుడు ఇంత ఫాల్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే అంటే స్టాక్ లెవెల్లో 60% కరెక్ట్ అయిన మేజర్ స్టాక్స్ ఉన్నాయి, 60% కరెక్షన్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి, 50 పైన ఉన్నాయి, 40%లో కుప్పలు ఉన్నాయి, 25%. కానీ మీ మ్యూచువల్ ఫండ్ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఇస్ డౌన్ బై వాట్, హార్డ్లీ 14%. అది వెరీ అగ్రెసివ్ స్కీమ్స్లో ఉంటే మీరు కదా. సో కాబట్టి ప్రాబ్లమే లేదు. ఎస్ఐపి ఇన్వెస్టర్స్ అయితే మార్కెట్ వన్స్ కనుక బౌన్స్ బ్యాక్ అయితే రికవరీ స్టార్ట్ అయితే వెరీ క్విక్గా రికవర్ అవుతుంది. లంసమ్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి మేబీ ఇంకొక 1.5 year పట్టచ్చు రికవరీ స్టార్ట్ అయ్యాక కూడా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చెప్పినా మ్యూచువల్ ఫండ్ ప్రస్తావన మనం వస్తే మనం చెప్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో మీకు నెగిటివ్ రిటర్న్ వస్తుంది. ఎంతకాలం పాటు 1, 2, 3 years కూడా నెగిటివ్ వస్తుంది. 1 year, 2 year, 3 years కూడా నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంది, నాట్ దట్ వస్తుందని కాదు. కానీ మీరు ఒక 10 years ఉంటే మీకు అసలు నెగిటివ్ ఉండే అవకాశమే లేదు కదా. సో ఆబ్జెక్టివ్ బేస్డ్ అని చెప్పాం, ముందే చెప్పాం, బిడ్డ పెళ్లి కన్నాం, చదువు కన్నాం, రిటైర్మెంట్ కన్నా అన్నీ 10 ఏళ్ళ తర్వాత ఉన్నప్పుడు ఎందుకు. మనం చాలాసార్లు చెప్పాం, మీకు గుర్తుంటే 3 ఏళ్లలో మీ డబ్బు మీకు అవసరం ఉంటే మ్యూచువల్ ఫండ్లో పడ్డదని చెప్పాము మనం, మీకు గుర్తుందా? ఎన్నిసార్లు రిపీట్ చేసాం ఆ పదాన్ని. కానీ ఇప్పుడు పెట్టి మీ మాటని పెట్టాం తగ్గిందంటే మనం ఏం చెప్తాం సార్, మనం ఏం చెప్తాం? ఎస్ఐపి మోడ్ కూడా 3 yearsకి కరెక్ట్ కాదని చెప్పాం మనం. ఎస్ఐపిలో పెట్టా మీ అవసరం 3 yearsలో ఉంటే, ఇప్పుడు అవసరం 10 ఏళ్ళలో ఉంటే, 12 ఏళ్ళలో ఉంటే లంసం కూడా కరెక్టే. కానీ అప్పుడు కూడా ఎప్పుడు లంసం వచ్చినా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ పెట్టమని చెప్తాను నేను. ప్యూర్ ఈక్విటీ ఫండ్లు అసలు ఎంట్రీ తీసుకోండి. ఓకే, లంసం మనీ, మరి లంసం డెఫినేషన్ ఇస్ వేరు. నెలకి 20,000 జీతం వచ్చేదానికి 1,00,000 లంసం. మీ 5 నెలల జీతానికన్నా పెద్ద ఉంటే అది లంసం. మీకు ఇప్పుడు నెలకు 2 లక్షలు వచ్చేదానికి 2 లక్షల లంసం కాదు కదా. దట్ షుడ్ బి లైక్ ఎస్ఐపి. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు క్లయింట్స్ నెలకి 10 లక్షల ఎస్ఐపీలు ఉన్నారు, 10,000 ఎస్ఐపీ కూడా ఉన్నారు. సో కాబట్టి ఇట్స్ ఆల్ మన పర్సనల్ ఫైనాన్స్ని బట్టి, మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి. కానీ అట్లీస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే యూ స్టిల్ ఆన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకంటే ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ టు అన్ ఎక్స్టెంట్. ఎంత ఎక్స్టెంట్ కంటే వరల్డ్ వైడ్గా ఏ కంట్రీలో కూడా ఇంత స్ట్రిక్ట్ రెగ్యులేటరీ లేదు. ఫండ్ హౌస్ ఎంప్లాయీస్ సాలరీలో 40% విల్ గో ఇన్ దేర్ ఓన్ ఫండ్. స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. ఇంత క్లియర్గా రెగ్యులేటరీ ఎక్కడా లేదు. ఇండియా సెబీ ఇస్ ది ఓన్లీ రెగ్యులేటరీ. ఇప్పుడు మీరు చూడండి, ఈ రెగ్యులేటరీ పక్కన పెడితే ఫండ్ హౌస్ కూడా కొన్నిసార్లు ఇన్వెస్టర్ ఫేవర్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ఫ్యూ ఆఫ్ ది స్మాల్ క్యాప్ స్టాప్ టేకింగ్ ఇన్వెస్ట్మెంట్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవట్లా. ఎస్ఐపి కూడా లిమిట్స్ పెడితే కొన్నిసార్లు మార్కెట్ అంటే వాల్యుయేషన్ బాగా హై ఉంది, ఇప్పుడు రాదన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్? తీసుకోవాలి కదా ఫండ్ మేనేజర్, తీసుకుంటేనే కదా కమిషన్ వచ్చేది. మరి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళు వాళ్ళ కమిషనే కాదు, ఇన్వెస్టర్ యొక్క సేఫ్టీ కూడా చూస్తున్నారు కనుకనే సెబీ ఏం ఆపని చెప్పలా, ఫండ్ హౌసే నిర్ణయాలు తీసుకొని ఆపేస్తున్నాయి. ఈ స్మాల్ క్యాప్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవద్దు, మార్కెట్ ఈజ్ ఓవర్ వాల్యూడ్, ఇప్పుడు నాకు స్కోప్ లేదు, డబ్బు వస్తే ఇన్వెస్ట్ చేస్తే కూడా తగ్గుతుంది అని. సో ఇంత ఇన్వెస్టర్ బెనిఫిట్ కొరకు పనిచేసే ఫండ్ హౌసెస్ ఉన్నాయి, సెబీ ఉంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ద్వారా పెడితే మాత్రం టెన్షన్ లేదు. ఈ డైలీ ఏం జరుగుతుందనే చూడటం ఫస్ట్ ఆపాలి. అండ్ అదే ఒకసారి ఇన్వెస్టర్ సైకాలజీ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మార్కెట్లో ఏదైనా ధరలు బాగా తక్కువ ఉన్నప్పుడు ఒక్కసారిగా వెళ్ళి కొంటారు. ఏది మామూలు బజార్లో ఏదన్నా మనకు కావాలంటే బట్టలు కానీ ఏమన్నా కావాలంటే. ఇట్లా ఫైనాన్షియల్ మార్కెట్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మార్కెట్లో వాలటాలిటీ ఉన్నప్పుడు అందరికి ఆపర్చునిటీ ఉంటుంది మార్కెట్లోకి ఎంటర్ కావడానికి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్టికులర్గా కరెక్ట్గా మార్కెట్లో ఎంట్రీ తీసుకోవాల్సిన టైంలో ఎంట్రీ తీసుకోవట్లే. అంటే మార్కెట్ పడిపోతుంది అని అంటారు. మార్కెట్ హైలో ఉన్నప్పుడు, మార్కెట్ బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు ఏముంటారంటే స్టాక్స్ చాలా ప్రైస్గా ఉన్నాయి, అంటే స్టాక్ ప్రైస్ చాలా హెవీగా ఉంది అంటారు. కాబట్టి సో ఇటువంటి డైలమా ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇన్వెస్టర్ సైకాలజీ అంటే ఐ టెల్ యూ సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు పెట్టారు మీరు అనేది క్వశ్చన్. ఇదంతా స్టోరీ సార్, మేము పెరుగుద్దని పెట్టాం, దట్స్ ది ప్రాబ్లం. ఇన్వెస్టర్ సైకాలజీ నేను చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి బంగారం కొన్నాడు సార్. ఎందుకు కొన్నావు? కూతురు పెళ్లి కొరకు కొన్నావు. కూతురు వయసు ఎంత? 12 ఏళ్ళు. అంటే ఇంకో 13 ఏళ్ల పాటు కొందామని నువ్వు ఫిక్స్ అయిపోయి కొన్నావు. ఇప్పుడు నువ్వు కొన్నాక బంగారం అమాంతం పెరిగిపోయి 95 లక్షలు, 95,000కి వెళ్ళిపోయింది. 95,000కి వెళ్ళిపోయింది. ఒకళ్ళు రేపు పొరపాటు 70,000కి వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? బంగారాన్ని నువ్వు కొన్న పర్పస్ పెళ్ళి అయితే నీ టార్గెట్ దాని ధర కాదు, వాల్యూమ్. 50 తులాలు కావాలి, వడ్డానం కావాలి, వంకీలు కావాలి అనుకున్నావు కదా. మన వ్యూ లాంగ్ రన్ ఉంది, దాని మీద ఫోకస్ చేస్తాడు. ఇప్పుడు కొన్నదాన్ని రేట్ తగ్గిందని చెప్పి ఉన్నదాన్ని నమ్మడు కదా, మళ్ళీ కొత్తగా డబ్బు ఉంటే కొనుక్కుంటాడు. ఓకే, ఇది వన్ వే. సైకాలజీ ఎక్కడి నుంచి డిరైవ్ చేయొద్దు, మన ఓన్ సైకాలజీ. ఓకే, ఇప్పుడు ఒక అతను స్థలం కొన్నాడు, అక్కడికి రియల్ ఎస్టేట్ దగ్గరికి వస్తున్నా, 60 లక్షలు కొన్నాడు. ఇప్పుడు బయ్యర్ లేడు, 40 లక్షలు అయిపోయింది. నేను ఏం చేయాలి? ముందు కనుక్కుంటే చాలా స్లో ఉందండి అన్నారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇప్పుడు 60 లక్షలు 40 లక్షలు, ఇప్పుడు ఏం చేస్తారు ఆయన? ప్రాక్టికల్ ఏం చేస్తాడు సార్ స్థలం కొన్న వ్యక్తి? ఇప్పుడు ఏం చేస్తాడు? మార్కెట్ పెరిగే వరకు వెయిట్ చేయాలా?
ఒకలా లేదు ఈయన 60 లక్షలు కొన్నాడు 80 లక్షలు అయిపోయింది ఏం చేస్తాడు? అప్పుడు అంటే అప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. ఓకే, మనం కొన్న ధర కంటే ఎక్కువ ధర వచ్చింది కాబట్టి అమ్మేసుకుందాం, లేదంటే ఇంకా వెయిట్ చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి. రెండు పారామీటర్స్ ఉంటాయి. అంతే కదా. అంటే ఇప్పుడు స్థలం కొన్న వ్యక్తి తగ్గితే అదే పెరుగుతుందని వెయిట్ చేస్తాడు. కొన్న 10 ఏళ్ళకి పెరిగిన స్థలాలు ఈ రోజుకి ఉంటాయి. కింద ఎవరన్నా హెల్ప్ చేసే ఉద్దేశంతో పెడితే కామెంట్స్లో పెట్టండి, అర్థమవుద్ది. 10 ఏళ్ళు అయినా పెరిగిన స్థలాలు ఈ రోజుకి ఉన్నాయి. ఎందుకు సార్? ఓల్డ్ ముంబై, న్యూ ముంబైలో ఉంది, కానీ ముంబైలో రియల్ ఎస్టేట్ ప్రైస్ గత 12 ఏళ్ళగా పెరగలేదు. 10-12 ఏళ్ళగా డేటా దొరుకుతుంది మీకు కదా. ఇప్పుడు స్థలం కొన్న వ్యక్తి తగ్గితేనేమో పెరుగుద్దని వెయిట్ చేస్తాడు, పెరిగితే బాగా కొన్నాను చూసేవా ఇంకా పెరుగుద్దని వెయిట్ చేస్తాడు. అసలు ఏమి అవ్వకుండా అలాగంటే పర్లేదులే అంటాడు. మరి అదే లాజిక్ ఎందుకు మీరు మ్యూచువల్ ఫండ్స్ వాడరు? అక్కడేమో మీరు ఉన్నదంతా పోసుకున్నారు కదా, పర్సనల్ లోన్ తీసుకొని, హోమ్ లోన్ మీద టాప్అప్ లోన్ తీసుకొని కొన్నారు కదా, 20 లక్షలు 30 లక్షలు. ఇక్కడ మీరు పెట్టిన 5 లక్షలు 10 లక్షలకి ఎందుకు అంత వరి అవుతున్నారు? దానికి ఇచ్చిన టైం ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డి పెడతాం, బ్యాంక్ ఎఫ్డి మనం 5 yearsకి ముందే పెడతాం కదా. ఇప్పుడు ఒక ఎండోమెంట్ ప్లాన్ కడతాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ 2 yearsకి 3 yearsకి నెగిటివ్ వస్తుంది. బట్ అందరికి తెలుసా, ఒక ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ కడితే, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ 9 yearsకి గ్యారంటీడ్ నెగిటివ్ రిటర్న్. 5 yearsకి మీరు ఆ పాలసీ ఇలిస్ట్రేషన్లో చూస్తే ఎండోమెంట్ ప్లాన్, ఐఎమ్ నాట్ టాకింగ్ ప్యూర్ రిస్క్, టర్మ్ ఇన్సూరెన్స్ మాట్లాడలేదు, ప్యూర్ ఎండోమెంట్, గ్యారంటీ రిటర్న్, గ్యారంటీ మెచ్యూరిటీ అని చూస్తే 5 years తర్వాత సరెండర్ వాల్యూ మీకు కట్టిన దాంట్లో 50% ఉంటుంది. అంటే ఇట్స్ గ్యారంటీ లాస్ ఆఫ్ 50%. ఈవెన్ ఆఫ్టర్ 7 years యూ విల్ హ్యావ్ 60%, 65%. మరి అక్కడ లేని ఎమోషన్ ఇక్కడ ఎందుకు వస్తుంది? మనకి 9-10 years కడితే కట్టింది వస్తుంది సార్. ఒక సైకిల్ పూర్తి అవ్వాలా? మరి ఇక్కడ 10 years ఇవ్వండి, అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు మీరు 10 years ఇవ్వట్లా? 2-3 నెలలకి. నాకు కూడా మొన్న ఒకతను ఫోన్ చేశారు, సార్ మనం పెట్టి 3 నెలలు అయిపోయింది సార్, నెగిటివ్లోనే నడుస్తున్నాను. 3 నెలలు నెగిటివ్లో ఏంటి సార్, 3 ఏళ్ళు కూడా నెగిటివ్ నడుస్తున్నా. ఇట్లా అయితే ఏమైపోతుంది? మినిమం ఒక 7 years 8 years ఒక సైకిల్ పూర్తి ఎవరికి వెయిట్ చేయాలి కదా. ఆ పేషెన్స్ లేకపోతే కష్టం. సో అయినా ఇప్పుడు నాలెడ్జ్ ఉందా లేదా, చదువుకున్నారా లేదా అనే ప్రస్తావన అయితే మ్యూచువల్ ఫండ్స్లో లేదు సార్. సో ఈవెన్ బెస్ట్ ఫండా రాంగ్ ఫండా కూడా కాదు. యాక్చువల్గా నన్ను అడిగితే రైట్ అమౌంట్ పెట్టారా లేదా అనేది క్వశ్చన్. రైట్ అమౌంట్ పెట్టారా లేదనేది క్వశ్చన్. మనం పెట్టిన అమౌంట్ తక్కువ, దీని గురించి వరి అవుతుంది ఎక్కువ. పెట్టింది తక్కువ, వరి అవుతుంది ఎక్కువ కాదు సార్. ఈ టైంలో మనం ఏంటంటే ఏం చేయకూడదు సార్. న్యూస్ ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? మనం ఒకటి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ డే ఇంకొక కారణం ఉంటుంది. ట్రంప్ వస్తే ఏదో అనుకున్నాం, ట్రంప్ రాగానే మార్కెట్ పెరుగుతుంది. నేను కూడా యూఎస్ అలొకేషన్ స్టార్ట్ చేశాను. ఆపర్చునిటీ ఫండ్ ఒకటి ఉంటే దాంట్లో మొదలుపెట్టి, ఈ లోపు మళ్ళీ డౌన్ఫాల్ అయితే తగ్గింది. నేను మా టీంకి ఫోన్ చేసి మొత్తం యూఎస్ ఆపర్చునిటీ ఫండ్ తీసుకోండి. ఏంటి సార్ మొత్తం లాస్ ఉంది అందరికీ అన్నారు. తీసేయండి, చెప్పండి, నేను నా పేరు చెప్పండి, సారా పెట్టమన్నాడు, సారా తీయమన్నాడు, లాస్ అయిపోయింది తీసేయండి. తీసాక ఇంకా పడ్డది. అంటే అది వెరీ క్విక్ కాల్. ఇలా కొంతమందికి ఇలా ఇన్వెస్ట్ చేసాం, అలా తీస్తాం, లాస్ అయిపోయింది. అప్పటికే మాకు 4-5% లాస్ అయిపోయింది. కానీ ఈరోజు నాకు ఎప్పుడైతే అనిపించిందో వీ టుక్ ఎ కాల్. కానీ అలానే ఒక ఇన్వెస్టర్ మొత్తం అమౌంట్ నేను దాంట్లో పెట్టలేదు కదా. నేను పెట్టలేదు కదా. ఎస్ఐపి స్టార్ట్ చేసాం, లంసం కూడా పెట్టలేదు. ఎస్ఐపి మంత్లీ ఒక 10,000, 40,000, 50,000 ఎస్ఐపి అంటే ఒక 10,000 దాంట్లో స్టార్ట్ చేసి చూసాం. 2 monthsలో అర్థమైపోయింది, ఆపేసాం. చాలా తక్కువ మందికి పెట్టాం లంసం. కాల్ తీసుకున్నాం. అంటే ఇట్స్ నాట్ దట్ మనకు అన్నీ తెలుసు అని కాదు, మనం తప్పులు చేస్తాం. మనకు అర్థమైనప్పుడు కాల్ బ్యాక్ తీసుకోవాలి. అంటే కారణాలు వేరు, నాకు వేరేలాగా అనిపించింది. ఎలాగైనా ఇది చేస్తాడు ఏదో ఒకటి. సరే ఆయన ఏదైనా కంట్రీ కోసం చేస్తాడు కదా, కింద మీద చేసి మార్కెట్ లేపుతాడు అనుకున్నాం. అలాగే లెగుస్తుంది కదా అని పెట్టాం, అయిపోయింది, బయటకు వచ్చాం, లాస్ట్లో బుక్ చేసుకొని వచ్చాం. కానీ ఆ రోజు కాల్ తీసుకొస్తే ఈరోజు ఇంకా లాస్ ఉండదు. అంటే ఈ రోజు ప్రెడిక్షను, ఈ రోజు మార్కెట్ డైరెక్షన్ కానీ సిచ్యువేషన్ కానీ రేపు ఉండట్లేదు. ఈ రోజు మారేదాన్ని మీరు అనలైజ్ చేసి ఏం చేస్తారు? అంటే మీకంటే తప్పదులేండి, అది యాంకర్ కానీ. అంటే ఇప్పుడు పడే మార్కెట్లని మనం అయితే ఆపలేము. విష్ణు ఆపలేడు, రాంప్రసాద్ గారు ఆపలేరు, లేదంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న 20-30 కోట్ల డిమాట్ అకౌంట్స్ అయితే ఎవరు ఆపలేరు కదా. సో మనం చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి? ఇప్పుడు అంటే చేయాల్సింది ఏం లేదు సార్, మన పని మనం చేసుకోవాలి, దాని పని దాన్ని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఆ పని చేయకూడదనే కదా ఫండ్ మనం చేతిలో పెట్టాం, లేకపోతే ఆయన చేతుల్లో పెడతాం, మనమే స్టాక్స్ కొనుక్కుంటాం. ఇది మన పని కాదని మనం ఒప్పచెప్పినప్పుడు ఇంకా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఈ రోజు కూడా మీకు నెక్స్ట్ 3 monthsలో డబ్బులు అవసరం ఉంది, మా పాపకి మ్యాచెస్ చూస్తున్నాం, సెట్ అయితే చేస్తాం, నేను ఇక్కడ పలానా దగ్గర అడ్వాన్స్ ఇవ్వాలి, పలానా వాడికి డబ్బులు కట్టాలి అంటే మార్కెట్లో అసలు ఈ రోజు వరకు ఉంటుంది తప్పు. సరే ఒకళ్ళు ఉంటే పొరపాటున ఈ రోజు ఎగ్జిట్ అయిపోండి లాస్ట్లోనే, అంటే వీ కాన్ ప్రెడిక్ట్ కదా మార్కెట్ ఏమవుద్దో అని. అందుకే చెప్తా, మీరు అబ్జర్వ్ చేస్తే యావరేజింగ్ కూడా నేను వద్దనే చెప్తా. ఎవరు చెప్పారు మార్కెట్ పడ్డది కాబట్టి కొనమంటే? ఈ పట్టం ఆగిపోయింది ఎవరు చెప్పలేదు కదా. మార్కెట్ పడుతుందని కొనకండి, మీ దగ్గర ఉంటే కొనండి, అది లాంగ్ టర్మ్ తర్వాత అవసరం అంటే కొనుక్కోండి. మార్కెట్ పడ్డదని కొంటే మరి ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పారు యావరేజ్ ఏమైంది? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా మార్కెట్ పడ్డదని కొనమని చెప్పను, నేను డిస్కౌంట్ సేల్ కొనమని కూడా చెప్పను. మీ దగ్గర ఉంది, ఇది ఐడియల్ మనీ, దీని పర్పస్ ఈజ్ వెరీ క్లియర్, 10 years కొనుక్కోండి, హై ఉన్నా లో ఉన్నా కొనుక్కోండి, కానీ ప్రెడిక్ట్ చేయొద్దు. మార్కెట్ రేపు ఎందుకు పడుతుందో ఎవరికి తెలియదు సార్, ఎవరికైనా తెలుసా? తెలియదు.
కానీ మన వాళ్ళు నెంబర్లే మాట్లాడుతారు, ఇక్కడ సపోర్ట్ ఉంది అంటాడు. మరి ఏ కట్టపుల్లు పెట్టాడు కింద నాకు అర్థం కాదు. 22,000కి సపోర్ట్ ఉంది అంటాడు. ఏంటి పిల్లలు కట్టే పెట్టి కింద నువ్వు ఏదో డ్యామ్ కట్టినట్టు ఈ గేట్ ఎత్తి ఈ గేట్ అన్నట్టు కాదు, అంత ఈజీ కాదు కదా. దేర్ ఆర్ సెవరల్ గ్లోబల్ పారామీటర్స్, యూ నెవర్ నో. మార్కెట్ కెన్ గో, ఈవెన్ టుడే మార్కెట్ కెన్ గో అప్ 30% డౌన్ ఆర్ 30% అప్, ఎయిదర్ వేస్. బట్ కానీ అట్లీస్ట్ వీ కెన్ అష్యూర్ ఇక్కడ నుంచి ఇంత ఫాల్ తర్వాత మార్కెట్ 12% పర్ ఇయర్, 12% పర్ ఇయర్ ఇస్తే 6 years లో డబుల్ అవుతుంది కదా సెన్సెక్స్. ఈరోజు 75,000 ఉందా? 75 ఉంటే 6 years లో ఎంత అవుతుంది సార్? డబుల్ అంటే 1,50,000 పాయింట్స్ అవుతుంది ఇన్ ద నెక్స్ట్ 6 years ఫర్ షూర్. ఎగ్జాక్ట్లీ, అవును. నిన్న మొన్న కూడా ఒక ప్రిడిక్షన్ కూడా వచ్చింది 1.5 వచ్చే అవకాశం ఉందని. దాంట్లో గొప్ప ఉంది, 12% కదా వేసుకుంది. అవును, మనం కోవిడ్ లో 40% చూసిన వాళ్ళం, 12% చూసుకోలేమా? ఇంకొక 1 year 10 పడ్డా, నెక్స్ట్ ఇయర్ 24 ఇస్తే ఆ తర్వాత 10, 11, 10, 11, 12 కొట్టినా అయిపోతుంది. నెక్స్ట్ 5 years లో అవుద్ది సెన్సెక్స్. ఆల్ ద పాసిబిలిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయండి. ఈ రోజు కొంచెం ఆలోచించొద్దు. సో అనవసరంగా ఇవాళ పేపర్లలో వచ్చే వార్తలను చూసి పానిక్ కావాల్సిన పని లేదంటారు. అసలు ఆ న్యూస్ చూడడం కన్నా తప్పని కూడా లేదు. అవసరం లేదు. అనలిస్టులను చూడొద్దు, న్యూస్ చూడొద్దు. మీ పర్పస్ ఈజ్ వెరీ క్లియర్. అవకాశం ఉంటే సాధ్యమంత ఎక్కువ అమౌంట్ పెట్టుకోండి. సరే, మీకున్న మొత్తం ఆస్తుల్లో ఒక 20% కనుక మ్యూచువల్ ఫండ్లో పెడితే అప్పుడు మాట్లాడండి. మీరు అప్పుడు చూడండి న్యూస్. మీరు పెట్టింది ఎంత మాడుతున్నా నాకు అర్థం కడతా. నీకు 4 కోట్లు ఆస్తుంది కదా, 20% పెట్టి 80 lakhs, అప్పుడు మాట్లాడు ఏమవుతుందని. నీకున్న 4 కోట్ల ఆస్తులు ఇక్కడ పెట్టి 4 లక్షలకి లేదా 6 లక్షలకి 10 లక్షలకి 1.5% డిప్లాయ్ చేస్తుంది నీ నెట్వర్త్లో. నీ భవిష్యత్తు నీదా మేక్ అండ్ బ్రేక్ చేయగలిగింది అది కదా. రైట్. సో మొత్తానికి మార్కెట్లు పడుతున్నప్పుడు అనవసరంగా ఆ వార్తలు ఈ వార్తలు చూసి ప్యానిక్ అవ్వకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకోవాలి. టైం అంతే సార్, 5:30. మనీ కంట్రోల్ నేను ఓపెన్ చేయలేదు ఈరోజు. చేసి ఏం చేస్తాను చెప్పండి. ఒకవేళ భారీ ఫాల్ ఏమైనా ఉంటే 2-3 మెసేజ్లు వస్తాయి వాళ్ళు, సార్ బాగా పడుతుంది సార్ అంటారు. 12 సార్ మనం ఆపలేం కదా అంట. నాకు చెప్తే నేనేం చేస్తాను? చూసి ఏం చేస్తాను చెప్పండి. రోజు అది చూసుకోవడానికి ఫండ్ మేనేజర్ పెద్ద వ్యవస్థే ఉంది మనకి. నేను స్టాక్స్లో పెడితే వచ్చినట్టు చూసుకోవాలి. రోజు ప్రతి నిమిషం చూసుకోవాలి. ఏం న్యూస్ వచ్చింది, నేను స్టాక్స్లో పెట్టినా అది చూసుకోండి. నాకు ఫండ్ హౌస్ CEO ఉన్నాడు, CAO ఉన్నాడు, ఈక్విటీ అనలిస్ట్ ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా, చూసుకుంటారు. కూల్, అందుకే పెట్టింది. రైట్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి విష్ణు గారు.